హలో గైస్, అందరూ ఎట్లున్నారు? బాగున్నారు? ఈ రోజు అయితే ప్రీమియర్ షో పట్టింది. మూవీ వచ్చేసి శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. సో మూవీ రివ్యూ చూసేద్దాం. ఇక కథ విషయానికి వచ్చేసినట్లయితే సింపుల్ గా చెప్తాను. వెన్నెల కిషోర్ ఒక డిటెక్టివ్, ఒక మర్డర్ మిస్టరీ ఉంటుంది. ఆ మర్డర్ మిస్టరీని మన వెన్నెల కిషోర్ ఎలా సాల్వ్ చేశాడు, దీనికి వచ్చిన కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఎలా ఫేస్ చేశాడు, ఇది మీరు థియేటర్స్ లో చూస్తారు. ఇంకా సినిమా గురించి చెప్పాలంటే జస్ట్ ఓకే, యావరేజ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ అంతా ఒకలాగా అనిపిస్తుంది మనకి. సో సెకండ్ హాఫ్ ఇంకోలాగా అనిపిస్తుంది, థ్రిల్లెస్ వస్తుంది. ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ వరకు మనకి సీట్ ఎడ్జ్ లో కూర్చోవాలి. అంటే ఫస్ట్ ఒక 10 minutes అయినా కానీ కథలోకి వెళ్ళినా కానీ ఓకే. హిస్టరీ అనేది ఎంత బాగా ఇన్వాల్వ్ అవుతున్నామో ఆ ఇన్వాల్వ్మెంట్ అనేది ఫస్ట్ హాఫ్ లో కొద్దిగా మిస్ అయినట్టు అనిపించింది. సెకండ్ హాఫ్ ఎంత థ్రిల్లెస్ గా రాసుకున్నారో స్టార్టింగ్ నుంచి చూపించడంలో ఎగ్జిక్యూషన్ కొద్దిగా దెబ్బేసింది అని అనిపించింది. మా పాజిటివ్ వచ్చేసి ఎమోషన్ అనేది మనకి స్టార్టింగ్ నుంచి మనకి ఎంత సినిమా బాగాలేకున్నా గానీ ఒక్క ఎమోషన్ సీన్ చాలు. చూసే ప్రాస్పెక్టివ్ విధానం అనేది ఒక ఎమోషన్ సీన్ కరెక్ట్ గా పండితే మాత్రము మనం చూసే జడ్జిమెంటే చేంజ్ అయిపోతుంది. సో అట్లాంటి కైండ్ ఆఫ్ ఫీలింగ్ వచ్చింది నాకు ఈ మూవీ చూస్తుంటా ఉంటే. ఎండింగ్ లో కూడా దాని జస్టిఫికేషన్ అనిపించింది. ఎమోషన్ సీన్ బాగా వర్కౌట్ అయింది. సెకండ్ పాజిటివ్ వచ్చేసి వెన్నెల కిషోర్. ఆబ్వియస్లీ మెయిన్ లీడ్ గా ప్రొటాగనిస్ట్ గా ఆయన తీసుకుపోయే విధానం, మా మర్డర్ మిస్టరీ చేసే విధానం అయితే వెన్నెల కిషోర్ గారు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. థర్డ్ పాజిటివ్ వచ్చేసి మూవీ సెకండ్ హాఫ్. బేసికల్లీ సెకండ్ హాఫ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. లాస్ట్ లో మనకి ఎన్ని థ్రిల్లర్ సినిమాలు వచ్చినా గానీ లాస్ట్ లో ఆ థ్రిల్ ని సస్టైన్ చేయాలంటే, కంటిన్యూ చేయాలంటే లాస్ట్ లో పెద్ద బ్లాస్ట్ అనేది ఉండాలి. సో సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉండాలి. ఆ లాస్ట్ లో వచ్చే ఆ ట్విస్ట్ మాత్రము బాగా అనిపిస్తుంది మనకి. ప్రాబ్లం ఏడొచ్చిందంటే కథ ఎంచుకున్నప్పుడు కథ ఎంత బాగుందో దాని ఎగ్జిక్యూషన్ కూడా బాగుండాలి. సో కథ బాగుండి ఎగ్జిక్యూషన్ బాగుండకుంటే వాళ్ళు చెప్పాలనుకుంటుంది మాత్రం అర్థం అవుతుంది, బట్ స్టిల్ అదైతే ఎగ్జిక్యూషన్ లో మాత్రము నాకు అంత ఎక్కలేదు. ఓవరాల్ గా సెకండ్ హాఫ్ ఆ 45 to 50 minutes పోర్షన్ కోసం ఓకే, జస్ట్ ఓకే, వన్ టైం వాచబుల్ మూవీ.